సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి బేగం బజార్లో స్టార్ట్ అయిన సంక్రాంతి నోములు హడావిడి అండి. చాలా రకాలైన నోములు పెట్టేశారు ఆల్రెడీ. జనాలు కూడా చాలామంది వచ్చేస్తున్నారు నోములు కొనుక్కోవడానికి. చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టీలు, ఇత్తడి, రాగి అన్ని రకాలు ఉన్నాయి. చూడండి మరి ఇతడు ఒక్కడి దగ్గర అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చెప్పలేవు. అసలు చిట్టి గాజులు, అచ్చులు, తామర గింజలు, గవ్వలు, అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయో ఈయన దగ్గర. చిన్న ప్లేస్లో కానీ శివలింగాలు చూడండి, స్ఫటిక శివలింగాలు 13 ప్యాకెట్, 108 ప్యాకెట్, ఫుల్ ప్యాకెట్లు కూడా ఇస్తున్నారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా పెట్టారు. అచ్చులు అయితే అన్ని రకాల అచ్చులు అయితే చాలా ఉన్నాయి. మనకి ఏ దేవుడి అచ్చు కావాలంటే కూడా దేవతామూర్తులే దొరికిపోతాయి. అన్నీ ఉన్నాయి. అసలు రెండు కళ్ళు సరిపోనట్టు ఎంతసేపు నిల్చున్నా అసలు అసలు ఎన్ని ఉన్నాయో అసలు. జపమాలలు, నల్ల పూసల దండలు, అసలు చెప్పదు. ఉన్న ఐటమ్స్ అన్నీ వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ ఉంది. ఇది లేదు ఇది ఉంది అనకుండా ఉన్నాయి. అసలు చిట్టి గాజులు అయితే ఎన్ని కలర్స్ వచ్చాయో అసలు. అందరు కూడా చాలా కొంటున్నారండి. అసలు రుద్రాక్షలు చూడండి, 13 ప్యాకెట్, 50 ప్యాకెట్ ఇచ్చాడు, 100 ప్యాకెట్, అలా ప్యాకెట్ చేసి అమ్ముతున్నారు. అసలు అన్నీ చిన్న చిన్న పీటలు చూడండి, చక్కవి, అన్ని ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. చాలా బాగున్నాయి అన్ని. 10, 15, 20, 25 అంతే. తక్కువ రేట్లో 10 రూపీస్లో అయితే మంచి మంచి బాక్సెస్ వస్తున్నాయి. 10, 15లో. రష్ చూడండి ఎలా ఉందో, ఫుల్ రష్. ఇవి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. కుంకుమ పెట్టెలు, పీటలు, పంచపాలీలు, గోకర్ణాలు, మాణిక్యాలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు. చిన్న చిన్న ప్లేట్లు, గిన్నెలు, సూపర్ అసలు అన్నీ చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపించేటట్టున్నాయి. అసలు అన్ని రకాలు ఉన్నాయి, బాగున్నాయి. నోములన్నీ కూడా ఫుల్గా పెట్టారు. అన్నిటికీ రేట్లు వేసి పెట్టేశారు ఆల్రెడీ. గిన్నెల పైన చూడండి అన్ని రేట్లు వేసారు చూడండి. 240, 250 అనేసి మస్తు రకాల గిన్నెలు ఉన్నాయి అసలు. 380, 350 డబ్బాలు అన్నీ కూడా 260, 230, 320 రేట్లన్నీ విపరీతంగా వేసేసారు. చెంబుల పైన కూడా రేట్ వేసారు చూడండి. 620, 320, 920, 960. ఒక్కొక్క సైజు ఒక్కొక్క కాస్ట్. ఇంకా వెయిట్, అలాగే లైట్ వెయిట్ ఉన్నాయి, వెయిట్ ఉన్నాయి, ఒక రకంగా కాస్ట్. ఇలా ప్రతి దానికి రేట్లు వేసి పెట్టేసారు. చాలా బాగున్నాయి. भाई एक नोम दो। ఇది ఉన్నాయమ్మా. లేకపోతే ఇది కూడా ఉంది చూడండి. ఇది పెద్దది. ఇది అది కుంకుమ డబ్బా. అవి 130. చూడండి ఇత్తడివి అగరబత్తి స్టాండ్, అలాగే రాగి మాణిక్యాలు బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. పంచపాలీలు అన్ని సైజులో ఉన్నాయి. గంధం గిన్నెలు, డబ్బాలు, అసలు చూస్తుంటే అసలు అన్నీ తీసుకోవాలి అనిపించేలా ఉన్నాయి. అసలు చాలా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి జర్మన్ సిల్వర్లో అండి. అన్నీ కుంకుమ, పసుపు డబ్బాలు, అన్ని కుంకుమ డబ్బాలు అన్నీ కూడా ఉన్నాయి చూడండి. కుంకుమ పెట్టెలు వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి దీంట్లో. 20, 30, 40, 50 అట్లా ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. సిల్వర్లో, గోల్డ్లో, అలాగే ప్లేట్స్, గోల్డ్, సిల్వర్లో బాగున్నాయి. ఇవన్నీ కూడా కాస్ట్ పెద్దగా. ఈ బుట్ట టైప్లో ఉన్నది అయితే చాలా బాగుంది.
ఇక్కడ చూడు చిన్నది ఇంకా చిన్న డబ్బాలు తీసుకున్నాము. ఎంతనంట చాటలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయండి. 50, 100, 150 అలా చెప్తున్నారు. సైజుని బట్టి కాస్ట్ చెప్తున్నారు. ఇంకా బార్గెన్ చేస్తే ఏమైనా తగ్గుతారేమో కానీ ఫుల్ డిమాండ్లో నడుస్తున్నాయి. వాళ్ళు అయితే ఎగబడిపోతున్నారు. అసలు ఎన్ని కొంటున్నారు అసలు. ఉయ్యాలలు, చివ్వులు, గాజులు, శివలింగాలు అయితే మంచి కలర్గా స్ఫటికలింగాలు బాగున్నాయి చిన్న చిన్నగా. చెక్కల పీటలు కూడా తీసుకుంటారంట. రుద్రాక్షలు చూడండి ఎలా ఉన్నాయో. అది నా సారప్పుడు చిన్న పిల్లలకి అదే అదే ఏంటంటే 270 నోమ్ అంటాను. షర్ట్ వస్తే మొత్తం ఒకటి ఏం రావు. एक सौ 8 तक कितना होता है? 270 रुपये डजन अम्मा. 118 पीस के 8 पीस 118 पीस के कितने वाले में 270 वाले ఒక్కటి 40 రూపాయలు చెప్తున్నాం. 10 రూపాయలకు తీసుకున్నాం. ఇవి ఎంత? అదే సామెత 10 రూపాయలు 40 చెప్తున్నాం. అడిగినావా? ఇది 150 ప్యాకెట్ డజన్ రేట్ అండి 10,000 ఉంటున్నాం డజన్. చూసారు కదా బేగం బజార్లో నోములు. అక్కడ కొత్తగా నోములు తెలిసినవి ఏంటంటే పీట మీద గౌరమ్మ నోము ఒకటి నోముకుంటున్నారు. అలాగే చాలామంది మూసివాయనాల నోము నోముకుంటున్నారంట. ఈసారి చాటల నోములు, మూసివాయనాల నోములు ఎక్కువగా నోముకుంటున్నారంట. అక్కడికి వచ్చిన వాళ్ళని కనుక్కుంటే చెప్తున్నారు. సామూహికంగా జరిగే నోములు కూడా చాలామంది నోముకుంటున్నారంట. ఈసారి పెద్ద పెద్ద నోములు చేసేయాలని. కానీ ఒక్కొక్కరు 10 నుంచి 20 నోములు అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు. మినిమం అయిపోయింది అసలు. అన్ని నోములు అయితే కంపల్సరీ తీసుకుంటున్నారు. ఒక్కడితో 2తో ఆగట్లేదు ఎవ్వరు అసలు. వాసవి మాత ఓడిబియ్యం నోము కూడా చెప్పారు ఒకరు. అది కూడా బాగుంది. ఆ నోము కూడా చూద్దాం ఈసారి. చాలామంది చెంబులు కూడా తీసుకుంటున్నారు. నేను వీలైతే చూపిస్తాను కొన్ని నోములని. చాలా బాగున్నాయి. పీట మీద పిల్లలు కూడా నోముకుంటున్నారు. బాగున్నాయండి. అన్ని నోములు కూడా చాలా బాగున్నాయి. వీళ్ళని తొందరగా వెళ్ళేసి నోములు తెచ్చుకోండి. ఇంకా టైం అయిపోతూ ఉంటే అయిపోతాయేమో నోములు. మళ్ళీ రేట్లు కూడా పెంచుతారేమో దగ్గరకు వస్తూ ఉంటే. వీళ్ళని ఫాస్ట్గా వెళ్ళి నోములన్నీ తెచ్చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సరే కథలు.